ఎవరైనా స్వగ్రామాలకు వెళ్లాలన్నా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్లాలన్నా ముందుగా గుర్తొచ్చేది రైలు ప్రయాణమే. అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటుంది ఈ ప్రయాణం. అయితే రైలు ప్రయాణంలో కలిగే ఇబ్బందులపై సంతకాల సేకరణ చేపట్టారు హైదరాబాద్ నగరవాసి. ఇంతకీ ఈ సంతకాల సేకరణ లక్ష్యమేంటి? ఎవరికి రాస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర రైల్వే శాఖది. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మన రైల్వే వ్యవస్థ. బొగ్గు రైళ్ల నుంచి అత్యున్నత ప్రమాణాలతో ప్రస్తుతం వందే భారత్ రైళ్లు ట్రాకులపై పరుగులు తీస్తున్నాయి. భారత రైల్వేలో ప్రతి రైలుకు 15 నుంచి 24 కోచ్ల వరకు ఉంటాయి. ఇందులో స్లీపర్లు ఎక్కువ సంఖ్యలో ఉండగా కొంచెం తక్కువగా ఏసీ, జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయి. ఇటీవల ఏసీ బోగీల సంఖ్య పెరుగుతూ జనరల్ బోగీల సంఖ్య తగ్గుతోంది. గతంలో 4 జనరల్ బోగీలు ఉండగా తాజాగా ఆ సంఖ్యని 2కు కుదించింది రైల్వే శాఖ. దీనిపై గతంలో రైల్వే శాఖపై విమర్శలు కూడా వచ్చాయి. జనరల్ బోగీలు తక్కువగా ఉండడం వల్ల రష్ ఎక్కువగా ఉంటోంది. ప్లేస్ దొరకదన్న ఆందోళనతో ఆతృతగా రైలెక్కే క్రమంలో పలు సందర్భాల్లో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. రైళ్లలో జనరల్ బోగీలు పెంచాలని హైదరాబాద్ కు చెందిన అశోక్ పోరాటాన్ని చేస్తున్నారు. ప్రధానికి చేరే విధంగా కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జనాలను సంఘటితం చేయడమే కాకుండా జనరల్ బోగీలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అందులో భాగంగా నగరం నుంచి ప్రారంభమైన కోటి ఉత్తరాల సేకరణ ప్రస్తుతం ఇతర జిల్లాలకు వ్యాపించింది. పక్క రాష్ట్రాల్లోనూ ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. అశోక్ పోరాటానికి సామాన్య ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కు కనీసం 5 జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూడళ్లలో ప్లకార్డుల ప్రదర్శన కూడా చేపడుతున్నారు. దేశంలో 140 కోట్ల మంది ఉండగా అందులో ప్రతిరోజు 30 కోట్ల మంది వరకు రైల్వేలో ప్రయాణం చేస్తున్నారని అశోక్ చెబుతున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ప్రతిపాదించిన 2 సాధారణ బోగీలే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయని, తద్వారా సాధారణ ప్రయాణికులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అశోక్ చెప్పుకొచ్చారు. కొంతమంది ప్లేస్ లేక టాయిలెట్స్ పక్కన కూర్చుంటున్నారని, ఇటీవల మహబూబాబాద్ లో ఓ మహిళ పాపను ఎత్తుకుని రైలు ఎక్కే క్రమంలో కింద పడి చనిపోవడంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశానన్నారు అశోక్. ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. ప్రతి వ్యక్తి ఒక్క ఉత్తరాన్ని పంపాలన్నారు. మనం ప్రతిరోజు భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో ప్రతిరోజు 30 నుండి 40 కోట్ల మంది వాళ్ళు నిత్యావసరాల రీత్యా విద్య, వైద్యం తదితర అవసరాల రీత్యా రైల్వేలను ఆశ్రయిస్తూ ఉన్నారు. సో వీరందరికీ ఉన్నటువంటి సమస్య, ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో 2 సాధారణ బోగీలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో దాంతో ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బాత్రూములలో అక్కడ ఎక్కువ రద్దీ ఉండటం వల్ల వారి యొక్క ఇబ్బందులు అనేవి అగమ్య గోచరంగా ఉన్నాయి. సో ఇటీవల మహబూబాబాద్ స్టేషన్లో జరిగినటువంటి ఒక దళిత స్త్రీ చిన్న పాపను ఎత్తుకొని రైలు ఎక్కబోయి కింద పడి ఆ తర్వాత పాప చనిపోవడం, కడుపులో ఉన్న పిండం కూడా చనిపోవడం జరిగింది. సో ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన నేను ఒక సామాజికవేత్తగా దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఈ సమస్యను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అనేది దీని యొక్క ప్రధాన కర్తవ్యం. మరి అశోక్ కోటి ఉత్తరాల వల్ల కేంద్రం ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.